ని 180 రూపీస్ అయితే కొన్నాను. ఆ ప్రైస్ అయితే ఇది బాగానే ఉంది. నెక్స్ట్ లైట్ అయితే ఉంది, బట్ ఇది నార్మల్ లైట్ కాదు, మోషన్ సెన్సర్ తో వర్క్ అయ్యే లైట్ అనమాట. ఇంకా బాక్స్ లో అయితే మనకి లైట్ తో పాటు ఒక ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంది. ఇంకా ఈ కవర్ లో కొన్ని అటాచ్మెంట్స్ కూడా ఉన్నట్టున్నాయి లైట్ ని పెట్టడానికి. ఈ బ్లాక్ వన్ అయితే మ్యాగ్నెట్ అనమాట. ఇంకా బ్లూ వన్ వచ్చేసి మనకి మెటల్ స్లేట్. వీటి గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం లైట్ అయితే చూద్దాం ఎలా ఉందో. సో ఈ లైట్ అయితే మనకి ఇలా రౌండ్ షేప్ లో అయితే ఉంటుంది. ఇంకా దీని క్వాలిటీ కూడా బాగానే ఉన్నట్టుంది. మరి చీప్ క్వాలిటీ ప్లాస్టిక్ లో అయితే లేదు. సో డీసెంట్ అని బిల్డ్ క్వాలిటీ అయితే. అంతేకాదు ఇది చాలా లైట్ వెయిట్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనకి ఒకవైపు అయితే ఇలాంటి ఒక స్లైడర్ అయితే ఉంది లైట్ ని ఆన్ ఆఫ్ చేయడానికి. ఇంకా మనం ఈ స్లైడర్ ని మిడిల్ లో పెడితే ఇది ఆటోమేటిక్ గా సెన్సర్ తో వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనకి ఒక మైక్రో యూఎస్బీ పోర్ట్ కూడా ఉంది ఛార్జింగ్ కోసం. ఇంకా బ్యాక్ సైడ్ అయితే బాక్స్ లో వచ్చిన అటాచ్మెంట్ పెట్టడానికి ఒక ప్లేస్ అయితే ఉంది. సో బాక్స్ లో అయితే మనకి 2 అటాచ్మెంట్స్ అయితే వచ్చాయి. బ్లాక్ వన్ వచ్చేసి ఇది మ్యాగ్నెట్ అనమాట. ఇంకా బ్లూ వన్ వచ్చేసి మెటల్ స్లేట్. ఇంకా ఈ లైట్ ని మీరు ఏదైనా కొంచెం మెటల్ సర్ఫేస్ మీద పెట్టాలంటే డైరెక్ట్ గా ఇలా అటాచ్ చేయొచ్చు. సో మీరు లైట్ ఎక్కడైనా పెడుతున్నారు అక్కడ కొంచెం మెటల్ ఉంటే డైరెక్ట్ గా ఈ లైట్ ని మెటల్ మీద పెట్టాలంటే ఇంకొక అటాచ్మెంట్ ఉంది కదా, అది యూస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ మెటల్ ప్లేట్ లో చూడండి, మీరు బ్యాక్ సైడ్ మనకి ఒక స్టిక్కీ ప్యాడ్ అయితే ఉంది. సో ఈ మెటల్ స్లేట్ ని మీరు ఈ మ్యాగ్నెట్ మీద అయితే ఇలా అటాచ్ చేయొచ్చు. అండ్ ఎక్కడైనా గోడ మీద కానివ్వండి, లేకుంటే ఎక్కడైనా వుడెన్ సర్ఫేస్ మీద పెట్టాలంటే బ్యాక్ సైడ్ ఉన్న స్టిక్కీ ప్యాడ్ తీసి ఎక్కడైనా మనం అంటించచ్చు. ఈ లైట్ ని చేస్తుంటారు. ఇంకా దీంట్లో బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. ఒకసారి చార్జ్ చేస్తే మనకి చాలా రోజుల వరకు వస్తుంది. ఇంకా నేనైతే ఈ లైట్ ని 180 రూపీస్ అయితే కొన్నాను. ఆ ప్రైస్ అయితే ఇది బాగానే ఉంది.